ఈశాన్య భారతంలోని అస్సాంలో ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ మీద మోడీ విమానం ల్యాండ్. ఇది మొన్ననగా నేను చెప్పాను, వాళ్ళకి పత్రికలు రాసుకొచ్చినాయి. దిబ్రూగఢ్ మోరాన్ జాతీయ రహదారి మీద రన్వే మీదన భారత్ చైనా సరిహద్దు దగ్గరగా ఉన్నటువంటి చోట్ల కొత్త హైవే కట్టడం, అక్కడ ఎయిర్ బేస్ కట్టడం, దాని మీదన అంటే హైవే మీదనే ఆపడం అనమాట. అస్సాంలోని చెబువా విమానిక స్థావరానికి సమీపంలో ఉన్న ఈ రన్వే చైనా సరిహద్దుకి కేవలం 300 కిలోమీటర్ల దూరం, మయన్మార్కి కేవలం 200 కిలోమీటర్ల దూరం. అందుకే వ్యూహాత్మక ఎంతో కీలకం. 4.2 కిలోమీటర్ల ఈఎల్ఎఫ్ నిర్మాణానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు. సైనిక సంసిద్ధతకి ఉపయోగపడేటటువంటిది. విపత్తు సమయంలో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర పరిస్థితులు వేగంగా బలగాలను మోహరించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుద్ది. దాన్ని స్వయంగా నరేంద్ర మోడీ అక్కడే విమానం దింపి ప్రత్యేకించి చెక్ చేయడం ద్వారా అటు చైనాకి ఇటు మయన్మార్కి వార్నింగ్లు ఇవ్వడంతో పాటుగా భారతదేశపు సైన్యానికి ఒక భరోసానిచ్చారు.